ఈరోజు రైతుల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం తెరిచింది ఇక్కడ ఒక 10 సంవత్సరాలు. అది ఎప్పుడు చూస్తే అప్పుడు బంద్ ఉంటున్నది. మరి అది ఎందుకోసం చాలు చేసారో అధికారులు మేనేజర్ గారికి అడిగితే ఖరాబ్ అయింది అనటమో లేకపోతే ఏదో ఒకటి నేను సాకులు చెప్పే తీయకొచ్చింది. మళ్ళీ ఒకటి ఏంది, అది ఏటీఎం మతలబ్ ఏంది 24 గంటలు ఉంచాలా. 24 గంటలు ఉంచకుండా అలా బ్యాంక్ చాలు అయినప్పుడు చాలు చేయటం, బ్యాంక్ బంద్ అయినప్పుడు బంద్ కాటం. మరి ఏటీఎం ఉంచుడు ఏమిటి కానీ మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక 10-15 విలేజ్లకు ఈ ఎస్బీఐ బ్యాంకే ఏటీఎమే ఇది అదే ఒకటి బంద్ ఉన్నాక మరి అది ఎందుకు చాలు ఉంచాటిరో అర్థం కావట్లేదు. మరి బంద్ చేసుకుంటే మంచిదని నేను ఏటీఎం గారికి వాళ్ళందరికీ నేను కోరుతున్నాను. అదే బ్యాంక్ ఇప్పుడు చాలు ఉన్నది, ఏటీఎం బంద్ ఉన్నది సార్ అంటే ఖరాబ్ అయిందని చెప్తున్నారు. మరి మేము ఏం చేయాలని అర్థం కావచ్చింది. మరి ఇది తొందరగా చెప్పాలి కదా, అది బ్యాంకుకే మంచిది కదా. అది ఆలోచించకొచ్చారు, రెస్పాన్స్ లేదు బ్యాంకులో ఎవరు పోయినా. మరి అందరు రెస్పాన్స్ ఇచ్చి రైతులకు కానీ అక్కడ కస్టమర్లకు కానీ రెస్పాన్స్ ఇస్తేనే ఏదైనా బ్యాంక్ అనే వ్యవస్థ అనేది నడుస్తుంది. ఎస్ బ్యాంక్ దాంట్లో అసలు ఎవరు జవాబుదారీ లేదు. రైతులన్న పోయి ఏదైనా లోన్ ఏమున్నా సార్ అంటే చెప్పేటోడద్దు, ఇది కావాలంటే చెప్పేటోడద్దు. దాంట్లో అసలు రెస్పాన్సే లేదు. 4 రోజులకు ఒక్కరు మారుతారు, ఏటీఎం బందే ఎప్పుడు. మరి దాని మీద కఠినమైన చర్యలు మరి ఆఫీసర్లు ఏ ఆఫీసర్లు తీసుకుంటారో ఎస్బీఐకి ఆ ఆఫీసర్లు ఏజమా ఏడిఎమా మరి ఏందో మాకేం తెలియదు రైతులం. మరి అది దాని మీద చర్యలు తీసుకురావాలని కోరుకుంటున్నాం రైతుల పక్షాన.